ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థిద్దాం. అవసరతలు ఉన్నవి తీర్చబడులాగున కనికరము కొరకు విజ్ఞాపన చేద్దాం. 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ముగిశాయి. ఎంసెట్ కొరకు బిడ్డలు యవనస్తులు సిద్ధపడుతున్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వేసవికాలం తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలకు ఆదరణ కలిగేట్లు ప్రార్థిద్దాం. అనేక ప్రాంతాల్లో మంచి నీటి ఎద్దడి ఉంది. ప్రజలకు త్రాగునీరు అందునట్లు ప్రభు కృప చూపినట్లు ప్రార్థించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను ప్రభు ఇచ్చేట్లు విజ్ఞాపన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. క్రొత్త నిబంధన గ్రంథము ప్రారంభించుకున్నాం. మీ మహాకృప కొనసాగిస్తున్నారు. కృతజ్ఞతలు. వాక్యము ప్రసారం కొరకు కావలసిన ఆర్థిక కృప పంపండి, దయచేయండి. మేము ఒకరికి అప్పు ఉండకుండా కృప చూపండి. మా విశ్వాసం స్థిరపరచండి. మీ నామం ఘనపరచబడటానికి సహాయం చేయండి. ఎంసెట్ విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. వారికి జ్ఞానము అనుగ్రహించండి. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో ప్రజలు త్రాగునీరు కొరకు ఇబ్బంది పడకుండా నీటి సరఫరా దయచేయండి. ప్రభు, వేసవి తాపము నుండి ప్రజలను విడిపించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 17 వచనాల్లో అబ్రహాము మొదలు యేసు క్రీస్తు వరకు ఉన్న 42 తరాలను గురించి మనం నిన్నటి దినం చదువుకున్నాం. ఆదికాండము 11వ అధ్యాయం మొదలు మలాకీ గ్రంథం చివరి వరకు ఉన్న కాలాన్ని స్పృశిస్తూ ప్రతి గ్రంథము దాని యందు నివసించిన జనాంగాన్ని జ్ఞాపకం చేస్తూ వంశావళి కొనసాగింది. 42 తరాలు అన్నప్పుడు 314 లెక్కించారు. అవి అంతకంటే అత్యధికం అని కూడా మనకు తెలుస్తోంది. ఒక వ్యక్తి కుమారునిగా చెప్పబడిన వాడు మునిమనవుడు అవటం కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. కాబట్టి అంతకంటే ఎక్కువ తరాలే. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తుకు 62 తరాలు లిఖించబడ్డాయి, దొరుకుతున్నాయి. కానీ అంతకంటే అత్యధిక తరాలే ఉన్నాయి. ఈ తరములు వ్రాయుటలో అథెంటిసిటీ, దాని సత్యము ఎంత బలమైనదో వంశావళుల ద్వారా తెలియచేయటమే ఉద్దేశం.
తరముల సంఖ్య కొరకు కాదు, ఆయన యొక్క పూర్వీకులు ఎవరనేది తెలియచేయటం దైవానికే సాధ్యమైన ప్రక్రియ. మత్తయి సువార్తికుడు 18వ వచనం నుండి ఆయన జనన విధానం రాశాడు. ఆయన జనన విధానము, జన్మించిన తరువాత నజరేతుకు వారు చేరు వరకు ఉన్నటువంటి వివరాలు మనకు 2వ అధ్యాయము చివరి వరకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు జనన విధానం ఎట్లా జరిగింది, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్. తన భర్తను ఎరుగకుండా గర్భవతిగా ఉండుట ఇప్పటికీ విజ్ఞానం అంగీకరించాల, సైన్స్ ఒప్పుకోల. వర్జిన్ బర్త్ డినైడ్ బై ద ఎడ్యుకేటెడ్. విద్యాధికులు తృణీకరించారు కన్యక కుమారుని కంఠం. కనుక ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు వారు ప్రధానము చేయబడిన వారు. ఎంగేజ్మెంట్, బెట్రోతల్ అండ్ వెడ్డింగ్ ఇవాళ నిశ్చయము, ప్రధానము, వివాహము. సెకండ్ స్టేజ్, ఈ ప్రధానమునకు వివాహమునకు మధ్య 1 సంవత్సర కాలం. అయితే అతని భార్యగానే ఎంచబడుతుంది, పిలువబడుతుంది కూడాను. కానీ వారు ఒక చోట ఉండి శారీరక సంబంధం కలిగి ఉండరు. వివాహ మహోత్సవం తరువాతే స్త్రీ పురుషులు శారీరక సంబంధానికి వెళతారు. అది సాధారణం. ప్రధాన సమయంలో వారు భార్యాభర్తలుగా పిలువబడిన దే కెన్ డిజాల్వ్ దేర్ మ్యారేజ్. ప్రధానం చేయబడిన వివాహం కాకపోతే రద్దు చేసుకోవచ్చు. ఆ రద్దు కూడాను ఓపెన్గా రద్దు చేసుకోవచ్చు, దానిలో అభ్యంతరం లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువు తల్లి అయిన మరియ వర్జిన్గా మాట్లాడబడింది. వర్జిన్ అనేటువంటి పదం యంగ్ లేడీ, యవనస్తురాలుగా కూడా చెప్పబడింది. బైబిల్లో రిబ్కాను గురించి వ్రాసిన మాటలలో 24వ అధ్యాయం ఆదికాండంలో చిన్నది అనేటువంటి పదం వర్జిన్ అనే పదంతోనే హీబ్రూలో వాడారు. కాబట్టి వివాహము కానిది, యవనస్తురాలు అనే అర్థం వస్తుంది. ఆమె కన్యకగా వర్ణించాడు. వారు ఏకము కాక మునుపు అనే పదం పర్టికులర్గా రాశాడు పరిశుద్ధాత్మదేవుడు. ప్రధానమైంది, వివాహం కాలేదు. హీబ్రూ కల్చర్లో అతని భార్యగానే పరిగణిస్తారు, ఎందుకంటే వారి మధ్యన అగ్రిమెంట్ ఉంటుంది. ఆమె అతనిదిగా ప్రకటించబడుతుంది కనుక దానిని ఫుల్ఫిల్ చేయాలి పురుషుడు, అప్పుడే వివాహానికి కడతారు. ఆ అగ్రిమెంట్ బాండెడ్ అమౌంట్ ఫుల్ఫిల్ చేసి ఆమెను తీసుకెళ్ళాలి. కనుక దే ఆర్ ఎట్ దట్ టైం, ఆ సమయంలో వాళ్ళు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత మరియ గర్భమున శరీరాకృతి ధరించాడు దేవుని యొక్క వాక్యం. దీనిలో మానవ ప్రమేయం లేదు. ఈ గర్భధారణలో మానవ ప్రమేయం లేదు.
పురుషుని ప్రమేయం లేకుండా గర్భం ధరించుట అసాధ్యం. పురుష ప్రమేయం లేకుండా గర్భము దాల్చుట అసాధ్యం. కానీ ఇక్కడ జరిగినది ఏమిటి? ఇన్కార్నేషన్, శరీరము ధరించబడినది. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యము శరీరధారి అయ్యను. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. యేసు క్రీస్తు దేవుని వాక్యము. దేవుని వాక్యము విత్ ఎ గ్రేట్ పర్పస్, ఒక మహా ఉద్దేశముతో శరీరమును ధరించెను. హెబ్రీ 2 చెబుతోంది, మనుషులు రక్తమాంసాలు గలవారైనందున ఆ మనుషులు అపవాదికి మరణానికి దాసులైనందున వారిని విడిపించటానికి సరి అయినటువంటి ప్రత్యామ్నాయంగా దేవుడు నరావతారిగా వచ్చాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి 21వ వచనంలో ఆయనకు యేసు అని పేరు పెడతారంటూ ఇమ్మానుయేలు అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు. ఇక్కడ గొప్ప మర్మం ప్రకటింపబడింది. యెషయా గ్రంథం 7:14లో దేవునికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుతుంది అన్నాడు. ఇమ్మానుయేలు అంటే గాడ్ ఇన్ ఫ్లెష్. దేవుడు మనకు తోడు అంటే ఏమిటి అర్థం? గాడ్ ఇన్ ఫ్లెష్. దేవుడు మనకు తోడుగా రావటం అంటే, మన దగ్గరకు వచ్చి మనతో ఉండటం అంటే నరుడవుట. అదే అన్నింటికంటే గొప్ప కార్యం. దేవుడు తానే ఒక సూచక క్రియ చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అనగా గాడ్ ఈజ్ ఇన్ ఫ్లెష్. కనుక దేవుడు నరావతారి కాకపోతే దేవుడు కాలేడు. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. త్రిత్వము నరావతారి కాకపోతే త్రిత్వము అని తెలియబడు అవకాశము లేదు. దేవుడు తనను లోకమునకు కనపరుచుకొనవలెను అనగా హీ నీడ్స్ ఇన్కార్నేషన్. కంపల్సరీ, ఖచ్చితం, శరీరధారి కావాల్సిందే. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఆయనకు పేరేం పెట్టారంటే యేసు, రక్షకుడు. రక్షకుడు అంటే పాపముల నుండి విమోచించువాడు. పాపముల నుండి విమోచించటం అంటే శరీరం ధరించే. కనుక శరీరం ధరించిన దేవుడు యేసు అనే అర్థం వస్తోంది ఇక్కడ సులువుగా. ఇది యెషయా ముందే చెప్పేశాడు. దాన్ని యోసేపుకు దేవదూత బయలుపరిచాడు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు, ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడ ఉద్దేశించాడు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? ఏమిటి అసలు దీని వెనుక ఉన్న కారణం ఏమిటి? ఆమె గర్భవతిని తెలిసింది యోసేపుకు. ద్వితీయ ఉపదేశ కాండం మనకు 22వ అధ్యాయంలో చెబుతాడు, ఒక కన్యక పొలములో ఉన్నప్పుడు ఒక పురుషుడు ఆమెను పట్టుకొని శయనించిన ఎడల ఆ చిన్నది కేకలు వేయవలెను. అలాగు కేకలు వేయని ఎడల ఆ చిన్నదానిని మరియు పాడు చేసిన వ్యక్తిని చంపవలెను. ఇది ప్రభువు వ్రాయించినటువంటి మాట. ద్వితీయ ఉపదేశ కాండము 22వ అధ్యాయం 23వ వచనంలో నేను చదువుతున్నాను, చూడండి.
కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకపోయినందున ఆ పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను, అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. పొరుగువాని భార్య అన్నాడు. ప్రదానము చేయబడినటువంటి చిన్నది కన్యక పొరుగువానికి భార్యగానే చెప్పబడింది ద్వితీయ ఉపదేశ కాండములో. కాబట్టి యోసేపునకు భార్యగా ఉన్నటువంటి మరియ పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భాన్ని పొందుకోగలిగింది కనుక ఆమె గర్భాన్ని ప్రభువు వాడుకున్నాడు, ఇక దేనిని వాడలేదు. ద వర్డ్ హిమ్సెల్ఫ్ బికేమ్ ద ఫ్లెష్. శరీరంగా వాక్యం ఆకృతి ధరించాడు. అదే హెబ్రీ 10:5లో చెప్పాడు. ఈ లోకములో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన ఇలాగు చెప్పుచున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని నీవు అమర్చావు అన్నాడు. కనుక ఈ చిన్నది కేకలు వేయలేదు. అలాగే ఒకడు ప్రదానము చేయబడిన దాని పొలంలో కలుసుకున్నప్పుడు బలము చేత శైలిస్తే ఆ మనుషుడు మాత్రమే చావాలి, ఆమెను కేకలు వేసిన రక్షించడానికి ఎవడు లేడు కనుక. 28వ వచనంలో ఒక ప్రదానము చేయబడని కన్యక అయిన చిన్నదాన్ని కలుసుకుని శయనించినట్లయితే ఆమెను వివాహం చేసుకోవాలి అపరాధ రుసుం కలిపి అని అన్నాడు. ప్రదానం చేయబడిన స్త్రీ గర్భవతి అయ్యింది అని అంటే అది 23వ వచనం ప్రకారంగా అక్కడ చంపవలసినటువంటి అవసరత ఉన్నది. ఆమెను ఆ మనుషుని ఇరువురిని రాళ్లతో కొట్టి చంపాలి. దిస్ ఈజ్ వన్ ఆప్షన్ ఫర్ జోసెఫ్. యోసేపుకి ఇది ఒక ఆప్షన్. రెండవది రహస్యంగా వదిలేయాలి. పబ్లిక్లో తీసుకొచ్చి చంపించాలి, లేదంటే రహస్యంగా వదిలేయాలి. మూడో ఆప్షన్ కూడా ఉంది, మౌనంగా అంగీకరించి కంటిన్యూ కావాలి. అయితే ఇక్కడ గర్భం కూడా వచ్చింది కాబట్టి మౌనంగా భరించి కంటిన్యూ అవటానికి ఏ పురుషుడు ఇష్టపడ్డు, అది ఇక్కడ డైలమా. అందుకే యోసేపు ఆమెను విడనాడాలి అని చెప్పి రహస్యంగా విడనాడాలనుకున్నాడు, నీతిమంతుడు గనుక. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైచియస్నెస్? హూ కెన్ బి కాల్డ్ రైచియస్? లవ్ ప్లస్ జస్టిస్ ఎట్ ఎ టైమ్. లవ్ ప్లస్ జస్టిస్ ఎట్ ఎ టైమ్. ప్రేమ న్యాయము ఏకకాలములో ప్రదర్శించుట నీతి. దట్ ఈస్ రైచియస్నెస్. కనుక ప్రేమ కనపరిచి ఆమెను క్షమించాడు, న్యాయము కనపరుచుటకు విడిచి వెళ్ళాలని అనుకున్నాడు. కనుక అతడు నీతిమంతుడికి చెప్పబడ్డాడు యోసేపు. దేవుడు నీతిమంతుడిని దుఃఖపరిచేవాడు కాడు, జ్ఞాపకం చేసుకునేవాడు. గాడ్ క్లియర్డ్ ద డౌట్ ఆఫ్ జోసెఫ్. ఎప్పుడైతే అతడు ఇలా మనసులో ఇట్లా అనుకుంటున్నాడో, ఈ నెవర్ కన్సల్టెడ్ విత్ ఎనీ అదర్. అతడు ఎప్పుడు ఎవరితో దీని గురించి చర్చ చేయలేదు, మాట్లాడలేదు, కానీ అనుకున్నాడు హృదయంలో. గాడ్ నోస్ దట్. ఇవాళ ఉదయం లేచింది మొదలు మనం ఎన్ని మాటలు అనుకున్నాం మన హృదయంలో. ఈ మాటలన్నీ దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. కనుక దేవుని ఎదుట మనం ఉన్నామనేటువంటి భయం మనకున్నదా? ఆ కాన్షియస్నెస్, అట్టి స్పృహ మనలో ఉన్నట్టయితే మనం దిగులు చెందం, భయపడం. మనం పాపం చేయటానికి భయపడతాం, ప్రభు విషయంలో పరిశుద్ధంగా ఉండటానికి స్థిరపడతాం. యోసేపు అలా హృదయంలో అనుకున్నప్పుడు అతడు ఆలోచన చేసుకుంటున్నాడు, సంగతులు ఏమిటి ఇట్లా అయ్యాయి, ఎందుకు ఇట్లా జరిగాయి, ఏమై ఉంటుంది కారణం. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు అతనికి స్వప్నమున ప్రభువు దూత ప్రత్యక్షమయ్యను.
దావీదు కుమారుడవైన యోసేపు అని పిలిచాడు. దావీదు నుండి 28 తరాలు కదా యోసేపుకి. కానీ దావీదు కుమారుడవైన అన్నాడు. యేసుని కూడా దావీదు కుమారుడని పిలిచాడు, సన్ ఆఫ్ డేవిడ్. దావీదు కుమారుడవైన యోసేపు అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో కూడాను ప్రభు మాట్లాడుతున్నప్పుడు, బట్ హీ కన్సిడర్డ్ దీస్ థింగ్స్, బిహోల్డ్ an angel of the Lord appeared to him in a dream saying, Joseph, son of David, do not fear. Joseph, son of David. Wonderful. దావీదు కుమారుడా. యోసేపు ఐడెంటిఫైడ్ విత్ ద నేమ్ ఆఫ్ డేవిడ్. సహోదరుడు, నథింగ్ బట్ ఎ కింగ్. యోసేపు దావీదు కుమారుడు. దావీదు రాజు, యోసేపు కూడా రాజే, యూద ఫ్యామిలీలో రాజే. కానీ అతడు అప్పుడున్న పరిస్థితులను బట్టి వడ్రంగా పనిచేసుకుంటాడు. ఇవాళ ఒక మాట చెప్పనా, నువ్వు రాజువే విశ్వాసి అయితే, నేను రాజునే విశ్వాసిని అయితే, కానీ పరిస్థితులను బట్టి డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నావు. వన్ డే వీ విల్ బికమ్ రూలర్స్ ఆఫ్ దిస్ ఎర్త్, సేమ్ ఎర్త్. ఇదే భూమి మీద మనం పరిపాలకులంగా వస్తాం. యేసుక్రీస్తు ప్రధాన రాజుగా రాబోతున్నాడు, మనం కూడా వస్తాం. కనుక దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆత్మ, న్యూమా, పరిశుద్ధాత్ముడు త్రిత్వములో మూడవ వ్యక్తి. ఎ పర్సన్, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. ఆయన ఈ అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని, మహా అద్భుతాన్ని మరియ గర్భాన జరిగించాడు. కనుక నువ్వు భయపడద్దు. ఈమె గర్భము ధరించినది దైవ కార్యము. ఇట్స్ నాట్ హ్యాపెన్ బై హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దైవ చిత్తం ఇది, దేవుడు చేసిన కార్యం ఇది. భయపడవద్దు, ఆమెను చేర్చుకొనుటకు భయపడద్దని ప్రభువు ఆత్మ, ప్రభువు దూత యోసేపుతో చెప్పాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఒక దూత చెప్పిన దానికంటే ఎక్కువ ప్రమాణం దైవ వాక్యము మనకు చెప్పుచున్నది. మనం అంగీకరిస్తున్నామా? భయపడకమనే పదం ఒక దూత చెప్తే, యోసేపు భయపడకుండా ఉండాలంటే భయపడద్దని అసలు ప్రభువే చెబితే ఇక భయం దేనికండి? కనుక భవిష్యత్తును గూర్చిన భయం మనం ఎన్నడూ పెట్టుకోకూడదు. దేనిని గూర్చిన భయము నిన్ను ఆక్రమింప వీలు లేదు. నీ ప్రభువు నీతో ఉన్నాడు. ఈ సత్యం నిన్ను బలపరచాలి. యోసేపుకు ధైర్యం వచ్చింది, ఆమెను చేర్చుకున్నాడు. He obeyed the word of God. He trusted in that. ఆయన లోబడ్డాడు, దాన్ని నమ్మాడు. నీతిమంతుడు. నీతిమంతుడని ఊరికనే పిలువబడరండి. హూ ట్రస్ట్స్ అండ్ ఒబే. ఎవరు దీనులై నమ్మి విధేయత విశ్వాసంతో కనపరచగలుగుతారో, దే విల్ బి కాల్డ్ రైచస్. నీతిమంతులుగా పిలువబడతారు. ఆయన నీతిమంతులుగా చేయటాకే మనల్ని పిలిచాడు. నీవు నీతిమంతుడిగా జీవించాలి. కనుక నీ ఆలోచన చొప్పున కాదు, లోకము యొక్క అభిప్రాయము చొప్పున కాదు నీవు ప్రవర్తించాల్సింది. యోసేపు, నీవు దేవుని మాట చొప్పున ప్రవర్తించాలి. దిస్ ఈస్ ద లెసన్ హియర్ యూ షుడ్ లెర్న్. నువ్వు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు నడవవలసినది నీ తలంపుల చొప్పున కాదు, నీ ఇమోషన్స్ చొప్పున కాదు, నీ జడ్జిమెంట్ చొప్పున కాదు, లోక పరిస్థితులను బట్టి కాదు, విమర్శను బట్టి కాదు, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి.
ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో అతడు ఒక ఘనమైన కార్యాన్ని తన జీవితంలో చూడగలిగాడు. 21వ వచనంలో దేవుని దూత యోసేపుకు చెప్పిన మాటలు గంభీరమైనటువంటివి. ఆమె ఒక కుమారుని కనును. చూడండి, కుమారుడే పుడతాడు. దేవుడు సెలవిచ్చాడు, కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఏం చేస్తాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఐడెంటిఫై ద నేమ్, హిస్ పీపుల్, తన ప్రజలు. షీ విల్ బేర్ ఎ సన్ అండ్ యూ షల్ కాల్ హిజ్ నేమ్ జీసస్, ఫర్ హీ విల్ సేవ్ హిజ్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. తన ప్రజలు, హిజ్ పీపుల్. ఎవరు ఆయన ప్రజలు? హూ బిలీవ్స్ హిమ్. ఆయనను నమ్మిన వారు ఆయన ప్రజలు. ఆయన ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వచ్చాడు. దే డినైడ్ హిమ్. వారు తృణీకరించారు యేసును. ఆయనను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారమును అనుగ్రహించెను. దే ఆర్ కాల్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలు దేవుని పిల్లలైపోతున్నారు. ఎవరు విశ్వసిస్తారో వారి పాపములను క్షమించటానికి ఈయన పంపించబడ్డాడు. కాబట్టి ఈయన పేరు రక్షకుడు, యేసు అని పేరు పెట్టాలి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురని ప్రవక్త యెషయా ద్వారా ప్రభువు పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేల్కొన్నాడు. ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకున్నాడు. ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, by the instruction of the angel of God, he obeyed the instruction. ఇవాళ మనం గాడ్స్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నామా? దేవుని యొక్క నడిపింపు మనం పొందాలి అంటే వాక్యం తెలియాలా? దేవుని యొక్క మనసు ఎరగాలంటే వాక్యం తెలియాలి. దేవుని చిత్తం ఎరగాలంటే వాక్యం తెలియాలి. కనుక వాక్యాన్ని ధ్యానిస్తున్నారా మీరు? నాలో దినదినానికి ఆశ పెరిగిపోతోంది. వాక్యమును ధ్యానించాలి, పరిశోధించాలి, నేర్చుకోవాలి. దావీదు కీర్తనాకారుడు అన్నట్టుగా దీని యందలి రహస్యమైనటువంటి సంగతులు చూడాలి. దేవా, నీ వాక్యములో ఉన్న రహస్యమైన కార్యాలు చూడటానికి, ఆశ్చర్యకరమైన కార్యాలు చూడటానికి నా కళ్ళు తెరవమన్నాడు, మనోనేత్రాలు తెరవమన్నాడు. యూ మస్ట్ ఓపెన్ యువర్ ఐస్. నీ ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడి వాక్యమును నీవు ధ్యానించి నీ జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. మేలుకొని ఆ ప్రకారముగా చేశాడు. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఈ సెంటెన్స్ కాంట్రడిక్టరీ అయ్యింది. రోమన్ కథోలిక్ వారికి, ప్రొటెస్టెంట్స్కి మధ్య మదర్ మేరీ విషయంలో, యేసు తల్లి మరియ విషయంలో ఇక్కడ వ్రాయబడిన మాట, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అని ఉంది కనుక కనిన తర్వాత ఎరిగి ఉన్నాడు అని ప్రొటెస్టెంట్ వారు, కనిన తర్వాత కూడా ఎరుగకుండానే ఉన్నాడు, ఆమె అట్లానే ఉండిపోయిందని కథోలిక్ వారు నమ్ముతారు. ఏది వాస్తవం అనే దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు, ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. ఇక్కడ మనం యోసేపు ఆమెను చేర్చుకొనుట, బిడ్డ పుట్టు వరకు ఎరుగకుండుట అందరూ అంగీకరించిందే కనుక వాక్యంగా అంగీకరిద్దాం.
కనుక యేసు అనే పేరు కూడా అతడే పెట్టినట్లుగా చూస్తున్నాం. దేవుని కుమారుడుకి యేసు అనే పేరు ఒక భక్తుని ద్వారా, తన సేవకుని ద్వారా పెట్టిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరెవరికి ఏ బాధ్యతలను ఇస్తాడో అవి సంపూర్ణం చేయటమే జీవితం. దట్ ఈస్ ద మిషన్ ఇన్ యువర్ లైఫ్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ దట్ ఇన్ దీస్ డేస్. నేను ఎక్కువ ఇది ఆలోచిస్తున్నాను ఈ కొద్ది దినాల నుంచి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్స్ విజన్ ఇన్ మై లైఫ్? దేవుని యొక్క చిత్తము, దర్శనం నా జీవితంలో ఏమై ఉందా అనేది నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. దానికే స్టిక్ ఆన్ అవ్వాలి మనం. మన ఆశలు, మన ఆలోచనలు, మన ఆవేశాలు, మన అభినయాలు ఏవి వర్కౌట్ అవ్వవు, కాకూడదు కూడా. ఇక్కడ వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో యేసు జనన అనంతరం సంభవించిన సంఘటనలు మత్తయి గారు రికార్డ్ చేసి రేపటి చదువుదాం. ఎపిసోడ్ సహకారులు లేరు. ఈ 6 దినాలకు 2 సహకారులు వచ్చారు. కనుక ఈ 2లో మళ్ళా ఒకరు బిగ్ డయాసిస్కి చెందిన వారే. కనుక ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయుండును గాక. ఆమెన్.